రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి ద బెస్ట్ ఆఫ్ రోడింగ్ బైక్ అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆఫ్ రోడ్ సెగ్మెంట్‌లో వాళ్ళ దగ్గరున్నది ఇదొక్కటే కాబట్టి. పాత హిమాలయన్ తోలేవాళ్ళేమన్నా ఈ బైక్ ఒకసారి తోలారనుకోండి. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. సో, హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు మనం రివ్యూ చేయబోయేది హిమాలయన్ 450 అనమాట. రివ్యూ అని చెప్పడానికంటే ఇది నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అని చెప్తాను. నేను ఈ బైక్‌ని ఓవరాల్‌గా 4500 కిలోమీటర్స్ అయితే రన్ చేశాను. ఆఫ్ రోడింగ్‌లో హిమాలయన్ ఒకటే కాదు, మనకి కేటీఎం అడ్వెంచర్ నుంచి కూడా ఒక ఆఫ్ రోడింగ్ బైక్ ఉంది. ఎస్‌డి అడ్వెంచర్ నుంచి కూడా ఒక ఆఫ్ రోడింగ్ బైక్ ఉంది. అలాగే లో బడ్జెట్‌లో కావాలనుకుంటే మనకు ఎక్స్‌పల్స్ 200 కూడా ఒక మంచి బెస్ట్ ఆఫ్ రోడింగ్ బైక్ అని చెప్పొచ్చు. పాత హిమాలయన్‌లో మనకి చాసీ బ్రేక్ అనే ఒక ప్రాబ్లమ్ ఉంది. కానీ ఈ హిమాలయన్‌లో అది సెట్ చేశారంటే ఇంకా అక్కడక్కడ ప్రాబ్లమ్స్ అనేది రిజిస్ట్రేషన్ అవుతున్నాయి చాసీ బ్రేక్ గురించి. బట్ నేనింకా నా బండిలో ఇంకా ఫేస్ చేయలేదు. ఇక బండి ఫీచర్స్ గురించొచ్చేస్తే ఇది 452 షెర్పా ఇంజిన్, సింగిల్ ఇంజిన్ అనమాట. రా పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తది. అలాగే మైలేజ్ గురించి చూసుకుంటే 30 కేఎంపీఎల్ అని కంపెనీ వాడు చెప్పాడు. కానీ మనకిచ్చేది 20, 25 ఇస్తది. సో, 17 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే దీంట్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, ఒక లాంగ్ స్ట్రెచ్ ఈజీగా కొట్టేయొచ్చు మనము ఎటువంటి బ్రేక్స్ లేకోకుండా. అలాగే దీని మాక్సిమం పవర్ వచ్చేసి 39.47 బీహెచ్‌పీ ఉంటది. అట్ 8000 ఆర్‌పీఎం. మాక్సిమం టార్క్ వచ్చేసి మనకు 40 న్యూటన్ మీటర్స్ ఉంటది. ఈ బైక్ ఎంత లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అయినా గానీ మనకు ఆల్‌మోస్ట్ ఆల్ 2 సర్వీస్ అయ్యేంత వరకు మనకి హీట్ అనేది నార్మల్‌గా తగులుతూనే ఉంటుంది కాళ్ళకి. ఓవరాల్‌గా ఒక బెస్ట్ ఆఫ్ రోడింగ్ కావాలి, ప్లస్ టూరింగ్ కూడా కావాలని చెప్తే మీరు హిమాలయన్‌కి కళ్ళు మూసుకొని ఎళ్ళిపోవచ్చు. అండ్ ముందర మనకు 21 వీల్ సెక్షన్ ఇవ్వడం వల్ల ఎటువంటి ఆబ్‌స్టాకల్స్ అయినా గానీ ఈజీగా ఎక్కేయొచ్చు. అదొక బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అలాగే దీనికి మోనో షాక్ సస్పెన్షన్ ఇచ్చారనమాట, సింగిల్ సస్పెన్షన్. సో, ఇది వండర్‌ఫుల్‌గా ఉంటదసలు. ఈ సస్పెన్షన్ మాత్రం ఈ బండిలో ఇది అల్టిమేట్ సస్పెన్షన్ అని చెప్పొచ్చు. ఇంకొకటి దీంట్లో ఏబీఎస్ ఆన్ అండ్ ఆఫ్ ఆ మోడ్ కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. మనకు ఐబీఎస్ అవసరం లేదనుకుంటే ఆఫ్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే ఆన్ చేసుకోవచ్చు. గ్రౌండ్ క్లియరెన్స్ కూడా మనకు 230 అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఈ బండిలో ఇవ్వడం జరుగుతుంది. పాత హిమాలయన్ కంటే ఒక 10 ఎక్కువ ఇచ్చారు. నార్మల్ బైకులు తోలేవాళ్ళు ఈ బైక్ తోలాలంటే ఫస్ట్‌కు కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. తర్వాత అలవాటయిపోతుంది. నేను ఫస్ట్ అపియరెన్స్ నాకు బైక్ ఎలా అనిపించిందంటే ఇది ఒక మినీ టైగర్‌లా అనిపించింది. నేను ఫస్ట్ టైమ్ దీన్ని చూసినప్పుడు. ఇక రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో మనకి బెస్ట్ ఆఫ్ రోడింగ్ బైక్ అంటే ఇంక హిమాలయన్ అని చెప్పొచ్చు. ఇంక కాన్స్ విషయానికొచ్చేస్తే మనకు ఇది షెర్పా ఇంజిన్ కొత్త డిజైన్ కాబట్టి, వాళ్ళెంత డిజైన్‌ని మోడిఫై చేసినా, ఎంత రిఫైన్ చేసినా కానీ మనకు బజ్జింగ్ సౌండ్ అనేది వస్తుంది. సో, మనం ఎంత షోరూమ్ విజిట్ చేసి వాళ్ళకెంత చెప్పినా వాళ్ళు మాత్రం పట్టించుకోరు. బజ్జింగ్ సౌండ్ అనేది హిమాలయన్‌లో కామన్. సో, ఈ ఇష్యూ ఫేస్ చేసుకోవాలి అనుకుంటే మాత్రమే హిమాలయన్‌కి రండి. నో ఇష్యూ మా వల్ల ఫేస్ చేయడం కాదని చెప్తే గన బెటర్ వేరే బైక్ షిఫ్ట్ అయిపోండి. ఇంకొకటి దీంట్లో ట్యూబ్‌లెస్ టైర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే గ్రిప్ అనేది పోతుందని చెప్పేసి కంపెనీ తరపు నుంచే ట్యూబ్ టైర్స్ అనేది ఇస్తారు. సో, ఆ ట్యూబ్ టైర్ ఉండడం ఏమవుతుందంటే మీకు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొద్దిగా ఆబ్వియస్‌లీ కొద్దిగా భయపడాల్సొస్తుంది. ఎక్కడ పంక్చర్ అవుతుంది? ఎక్కడ పంక్చర్ అవ్వదా అని. అదే ట్యూబ్‌లెస్ టైర్స్ ఉంటే మన పాటికి మనం పంక్చర్ ఏసుకొని ముందుకెళ్ళిపోవచ్చు. ఆల్‌మోస్ట్ ఆల్ చాలామంది అయితే దీన్ని ట్యూబ్‌లెస్ అయితే కన్వర్ట్ చేసుకుంటున్నారు. నేను కూడా కన్వర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ కంపెనీ నుంచి వచ్చే వాటి వెయిట్ చేస్తున్నాననమాట. ఇంకొక ఇష్యూ ఏంటంటే దీంట్లో సైడ్ లాక్ ఒక సైడే పడుతుంది. ఇంకొక సైడ్ పడదు. మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. అదొక డిసడ్వాంటేజ్ అనమాట. ఇంకొకటి ఇంజిన్ హీట్ అనమాట. ఆబ్వియస్‌లీ అన్ని బండ్లో ఇంజిన్ హీట్ అవుతుంది. ఇంత పెద్ద సీసీకి ఇంజిన్ హీట్ కాకపోతే అది దానికే అవమానం. కానీ ఎక్కువ ఇంజిన్ హీట్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మన లెగ్స్ అనేది బర్న్ అయిపోతాయన్నమాట. అదొక డిసడ్వాంటేజ్ అని చెప్పొచ్చు రాయల్ ఎన్‌ఫీల్డ్ 450 సీసీలో. ఇంకొక మేజర్ డిసడ్వాంటేజ్ వచ్చేసి బ్రేక్ ప్యాడ్. బ్రేక్ ప్యాడ్‌లు ఎప్పుడంటే అప్పుడు అరిగిపోతూనే ఉంటాయి. మీరు ఎంతైనా చేంజ్ చేయండి. 5000 కిలోమీటర్స్‌కి అది బ్రేక్ ప్యాడ్ పోయేదంటూ పక్కా అది. ఒక మేజర్ డిసడ్వాంటేజ్ ఏంటంటే రాయల్ ఎన్‌ఫీల్డ్ సర్వీసు. దానికంత పెద్ద మేజర్ డిసడ్వాంటేజ్ ఇంకోటుండదు. వరస్ట్ సర్వీస్ అనే చెప్పుకోవచ్చనమాట. ఇంకొకటేంటంటే సిటీ రైడ్స్‌కైతే ఈ బైక్ పనికిరాదు. మీరు కావాలనుకుంటే మీకు గొరిల్లాలో ఒక బైక్ ఉంది. సేమ్ ఇదే ఇంజినే గొరిల్లాకి ఫిట్ చేసి ఇచ్చారు. అది బాగా సిటీ రైడ్స్‌కి పనికొస్తుంది. సేమ్ స్పెసిఫికేషన్స్ అన్నీ సేమ్ ఉంటాయి. బట్ ఒక బాడీ హైట్, సీట్ హైట్ అయితే తక్కువుంటుంది. అది మీకు బెటర్ సిటీ పర్ఫార్మన్స్ ఇస్తుంది. కానీ దీంట్లో ఈ అడ్వెంచర్ బైక్‌లో సిటీ రైడ్ చేయాలంటే మీకు చాలా కష్టమైపోతుందనమాట. ముందర డిజిటల్ లాగ్ అయితే, అనలాగ్ అయితే ఇచ్చారు కానీ, దీంట్లో గూగుల్ మ్యాప్స్ పనిచేస్తాయంటారు. కానీ అది పని చేయదు. మన ఫోన్ ఆన్‌లో ఉండాలి, అది ఆన్‌లో ఉండాలి. 2 ఆన్‌లో ఉండడం వల్ల మనకేమవుతుందంటే, అది ముందర ఆ మ్యాప్స్‌కి ఇచ్చి కూడా వేస్ట్ అయిపోతుందనమాట అది. సో, ఫైనల్‌గా హిమాలయన్ తీసుకోవచ్చా? వద్దా? అనుకుంటే, మీరు ఒక హెవీ బండి గురించి చూస్తున్నారు. హెవీ బల్కీ అండ్ హాఫ్ రోడింగ్ బైక్ కోసం చూస్తున్నారు. సో, నో మ్యాటర్ వాట్ ద కాస్ట్ ఈస్ అని చెప్పేసి మీరేమన్నా చూస్తున్నారంటే, బెటర్ గో విత్ హిమాలయన్. బెటర్ పెర్ఫార్మన్స్ విత్ బెటర్ ఆఫ్ రోడింగ్ అండ్ బెటర్ టూరింగ్ కూడా. నో లేదు జస్ట్ ఓన్లీ ఫర్ ఆఫ్ రోడింగ్ అని చెప్తే మీకు ఎక్స్‌పల్స్‌లో బానే ఉంది. ఎక్స్‌పల్స్‌లో కూడా మంచి ఆఫ్ రోడింగ్ వస్తుంది. ఓన్లీ టూరింగ్ అని చెప్తే వేరే బైక్స్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. బట్ ఆఫ్ రోడింగ్ ప్లస్ అడ్వెంచర్ ప్లస్ మీకు టూరింగ్ కూడా కావాలనుకుంటే యూ బెటర్ గో విత్ హిమాలయన్ లేదంటే కేటీఎం అడ్వెంచర్ 390 ఆర్ ఎస్‌డి అడ్వెంచర్.
ఈ బైక్స్ అన్నీ ఉన్నాయి. మీరు ఆ బైక్స్ కూడా ఒకసారి లుక్ ఎయొచ్చు. అది కూడా మీకు మంచి ఆఫ్ రోడింగ్ ప్లస్ టూరింగ్ అయితే మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఆ బైకుల్లో కూడా. నా పని చూడండి ఇప్పుడు షట్టర్‌లో, బుట్టలో తిప్పేస్తున్నాను. ఇలాంటి టైంలో ఏమనిపిస్తుందంటే పంక్చర్ అయితే నా పరిస్థితి ఏంటా అనిపిస్తుంది. సో, అందుకనే హిమాలయన్‌కి ట్యూబ్‌లెస్ టైర్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం చేసేదే ఆఫ్ రోడింగు. సో, దాంట్లో మనకు ఆబ్వియస్‌లీ పంక్చర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అ అ అలాంటివి జరిగినప్పుడు మనకు ఒక 10 కిలోమీటర్స్, 30 కిలోమీటర్స్ అన్నా ముందుకెళ్తే మనం ఏదో ఒకటి అరేంజ్ చేసుకోవచ్చు. కానీ ఇంకొకటనేది రైట్ పుల్ ఇష్యూ అనేది బైక్‌లో అలాగే ఉందనమాట. దాన్నింకా క్లియర్ చేయలేదు రాయల్ ఎన్‌ఫీల్డోళ్ళు. నా బైక్‌లో కూడా అలాగే ఉంది. ఇది ఎప్పుడు క్లియర్ అవుతుందో నాకు కూడా తెలీదు. షోరూమోళ్ళు అడిగితే దీనికి మాత్రం ఆన్సర్ అయితే లేదు వాళ్ళ దగ్గర నుంచి. ఇదొక ఇష్యూ అయితే నోట్ చేసుకోండి. రైట్ పుల్ ఇష్యూ అయితే దీంట్లో ఉంటుంది. దాన్ని కూడా ఫేస్ చేయాల్సొస్తుంది మీరు. అదనమాట సంగతి. ఓవరాల్‌గా మీకు బండి కొనాలా వద్దా తెలిసిపోయి ఉంటుంది. దీంట్లో మనకు వాడిన బ్రేకింగ్ సిస్టమ్ అది అది అక్కడుంది. వైబ్రా. వైబ్రా బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. అది కూడా బ్రంబో నుంచి డివైడ్ అయింది. అలాగే ముందు చూసుకున్నట్టయితే మనకు అప్‌సైడ్ డౌన్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దానికి విత్ గార్డ్ ఇచ్చారు. అది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అవ్వడం వలన గాని మనకు హీట్ అనేది ప్రొవైడ్ చేస్తూనే ఉంటది. సో, ఓవరాల్‌గా అది గైస్ షార్ట్ రివ్యూ ఆఫ్ మై హిమాలయన్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఏసుకోండి. నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో ఒక చిన్న కామెంట్ ఏసుకోండి. అంతే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఏసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బండి బానే ఉంది గానీ, కొద్దిగా ఇష్యూసే చాలా ఎక్కువైపోయినాయన్నమాట. ఫ్యూచర్ బావుంది. ఒక ఫోటో తీసుకుందాం. ఓకే. బై గైస్. మళ్ళీ వీడియోలో కలుసుకుందాం.